హలో ఆల్! ఏ డే ఔట్ విత్ ఫ్యామిలీ మినీ వ్లాగ్ పార్ట్ 2 అయితే ఈ షార్ట్‌లో అయితే చూసేసేయండి. అండ్ మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే గనుక ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇప్పుడైతే మనము విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అయిపోయిన తర్వాత నియర్ బై ఉన్న ఇంకొక టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇదొచ్చేసరికి సీతానగరంలో అయితే ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసరికి శ్రీ లక్ష్మీనారాయణ సహిత అష్టలక్ష్మి ఆలయం అనమాట. ఇదొచ్చేసరికి జస్ట్ మనకి బ్యారేజ్ దాటంగానే అక్కడి నుంచి ఆటోస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. డైరెక్ట్‌గా ఇక్కడికైతే వచ్చేయొచ్చు. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కొండ మీదకైతే వెళ్ళాలి. సో, ఇది చాలా పైన ఎత్తునైతే ఉంటుంది. సో, ఆటోస్ ఏవి మన ఓన్ వెహికల్స్ అయితే నాట్ అలౌడ్. సో, బసెస్ అయితే ఉంటాయి. అండ్ ఈచ్ పర్సన్‌కొచ్చేసరికి రూ. 30 అయితే చార్జ్ చేస్తారు. పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకురావడానికి. ఈ ప్లేస్‌ని విజయకీలాద్రి అని కూడా అంటారు. మనకి కిందనొచ్చేసరికి ఏంటి అనంటే వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది. అది దర్శించుకున్న తర్వాత ఇలా మనం బస్‌లో స్టార్ట్ అవ్వగానే పైకైతే వచ్చేస్తాం. అండ్ పైనైతే మనకి మల్టిపుల్ టెంపుల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో ది ఫేమస్ టెంపుల్ వచ్చేసరికి భూవరాహ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ కోరికిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రజల నమ్మకం. సో, ఇక్కడికొచ్చి 7 వారాలు ఏదైనా కోరిక అనుకోని మనం గనక 7 వారాలు వస్తే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని అంటారు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో నేనైతే ఉషా మూల్పూరి గారు గూడా ఈ టెంపుల్ గురించి చెప్పడం నేను చూశాను. అండ్ అలా చాలామందయితే ఈ భూవరాహస్వామి టెంపుల్ గురించయితే చాలామంది వస్తూ ఉంటారు విజయవాడకి. అండ్ అలానే ఇక్కడున్న ఇంకొక ఫేమస్ టెంపుల్ ఏంటి అనంటే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. ఇది లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఇక్కడ అష్టలక్ష్మి సమేతంగా అయితే ఉంటుందనమాట. సో, మనకి చుట్టూ అష్టలక్ష్మి అమ్మవార్లు అయితే ఏవైతే ఉంటారో మహాలక్ష్మి అమ్మవారు గాని, సంతానలక్ష్మి అమ్మవారు గాని, ధైర్యలక్ష్మి అమ్మవారు గాని, సో, ఇలా మనకి ధనలక్ష్మి అమ్మవారు, వీరలక్ష్మి అమ్మవారు ఇలా చుట్టూ అష్టలక్ష్మిలుండి, మధ్యలో అయితే మనకి లక్ష్మీనారాయణ స్వామి అమ్మవార్లయితే మాత్రం ఉంటారు. సో, ఈ టెంపుల్ కూడా అయితే చాలా బావుంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇదొచ్చేసరికి ఏంటి అనంటే మనకి హిల్ మీద ఉండడం వల్ల, మనం అక్కడి నుంచి చూస్తే వ్యూ అనేది మొత్తం కంప్లీట్‌గా విజయవాడ వ్యూ మొత్తం కనిపిస్తుంది. అట్మాస్ఫియర్ అనేది అండ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మనకి మార్నింగ్ 6:30 నుంచి ఆఫ్టర్‌నూన్ 1 వరకైతే ఉంటుంది. అండ్ ఈవినింగ్ అగైన్ 6 నుంచి నైట్ 8:30 వరకైతే ఉంటుంది. ఈవినింగ్ టైమ్‌లో అయితే టెంపుల్ ఇంకా చాలా బావుంటుందంట. మాకు తెలీదు. సో, మేము మార్నింగ్ అయితే వెళ్ళాము. ఇన్‌కేస్ మీరు గనుక వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ టైమ్ గనుక ఈవినింగ్ టైమ్ ప్లాన్ చేయండి. అండ్ అలానే మనమైతే కూడా సన్‌సెట్ కూడా అయితే చూడొచ్చు. అండ్ అలానే ఇక్కడ ఇంకా నియర్ బై కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. సో, అవన్నీ విజిట్ చేసేసుకున్న తర్వాత మేమైతే అలా కాసేపు కూర్చొని, కాసేపు అలా పీస్‌ఫుల్‌గా కూర్చొని ఆ ప్లేస్‌నంతా ఎంజాయ్ చేశామనమాట. అండ్ దెన్ నెక్స్ట్ అక్కడ ప్రసాదం అమ్ముతుంటే ప్రసాదం కూడా తీసుకొని, ప్రసాదం తిన్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకో ప్లేస్‌కైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఏ టెంపుల్‌కి వెళ్తున్నాము అనేది నేనైతే నెక్స్ట్ షార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను. అండ్ అంటిల్ దెన్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్. థాంక్ యూ.